వెండితెరపై విజయ్ దేవరకొండ, రష్మికలది ప్రత్యేకమైన జోడీ అని చెప్పొచ్చు. వీరిద్దరూ మరో సినిమాలో కలిసి నటించాలని కోరుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో గీతా గోవిందంతో హిట్ పేర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట రెండోసారి డియర్ కామ్రేడ్ తో అభిమానుల్ని మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. కానీ వీటిపై వీరిద్దరూ ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా స్పందించలేదు. ఈ సంగతి పక్కన పెడితే మరోసారి రష్మికతో కలిసి విజయ్ దేవరకొండ స్క్రీన్ పై కనిపించనున్నాడని అర్థమవుతోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొద్ది రోజుల క్రితం కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రానుంది. గతంలో ఆయన తెరకెక్కించిన టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు విజయ్ తో మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఇందులో హీరోయిన్ గా రష్మిక నటించనుంది. అందుకు సంబంధించిన ఒక హింట్ ను మొదటిగా మైత్రి మూవీస్ రాహుల్ సంస్కృత్యాన్ #HMM లెట్స్ సీ అంటూ ఎక్స్ పేజీలో పోస్ట్ చేస్తూ రష్మికను ట్యాగ్ చేశారు. దీనికి ఆమె నిజమే గాయ్స్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇదంతా విజయ్ రష్మికల సినిమా గురించే అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ HMM లెట్స్ సీ అనే పదానికి అర్థమేంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. డియర్ కామ్రేడ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఇప్పుడు మరోసారి విజయ్ రష్మికలతో పెద్ద ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందిన రష్మిక చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆమెకు విజయ్ తో ఉన్న స్నేహం వల్ల డేట్స్ సర్దుబాటు చేయనుందట. VD14 అనే వాకింగ్ టైటిల్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ను దర్శకుడు రాహుల్ సంస్కృత్యాన్ ప్లాన్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందట. అందుకే రష్మిక అయితే బాగుంటుందని ఫైనల్ చేశారని టాక్. రష్మికతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆశగా ఎదురు చూస్తున్నట్లు గతంలో విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ బిగ్ ప్రాజెక్ట్ తో ఆయన కోరిక తీరబోతుందని అభిమానులు చెబుతున్నారు.